అస్సలాముఅలైకుం. ఇవాళ నేను ఆంధ్ర స్పెషల్ సాంబార్ చేస్తున్నానండి. ఇది మా అమ్మ చేతితో చాలా బాగా కుదురుతుంది. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలా స్పెషల్ సాంబార్ అండి ఇది. కొన్ని కూరగాయలు వేసి మనము ఈ సాంబార్ని ఎంత రుచిగా చేసుకోవచ్చా అన్నట్లు ఉంటుంది. మీరు తప్పకుండా నా వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారంటే నాకంటే మంచి సాంబార్ చేసుకొని తినగలరండి. ఇంత టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్టీ ఆంధ్ర స్పెషల్ సాంబార్ను చేసి పిల్లలకు పెట్టారంటే వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారండి. పిల్లలేమి పెద్దలు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది కదా. అస్సలు గిన్నె ఖాళీ అయిపోతుంది. కొంచెం ఎక్కువ చేసుకోవాలండి మీరు, లేకపోతే మీకు అస్సలు మిగలదు. మునక్కాయలోనికి ఫ్లేవర్స్ మరియు స్పైసెస్ అన్నీ బాగా అబ్జర్వ్ అయ్యాయండి. చాలా టేస్టీగా ఉంది. సాంబార్ అయితే సూపర్ టేస్టీగా ఉందండి. తిని చూపిస్తాను. ఫ్లేవర్స్ అదిరిపోయాయి. మునక్కాయ అయితే సూపర్గా ఉడికింది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇప్పుడు మనము గుమగుమలాడిపోయే ఆంధ్ర స్పెషల్ సాంబార్ని ఇంటిల్లిపాదికి వడ్డిద్దాము. 2 కప్పుల కందిపప్పును తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పును మెత్తగా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలండి. మెత్తగా ఎనుపుకోవాలి. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండును నేను 1 కప్పు నీళ్ళల్లో నానబెట్టి బాగా పులుసు పిండుకున్నానండి. ఇప్పుడు ఒక పెద్ద బగోనాలోనికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తిరగబాత కోసము. ఆవాలు చిటపటలాడగానే ఇందులోనికి 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. 10 పచ్చిమిర్చి మధ్యలోనికి చీల్చి వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిగడ్డ పెద్ద పెద్ద ముక్కలుగా కోసి వేయాలి. 4-5 టమాటా పళ్ళను లావుగా కోసి వేస్తున్నాను. 4-5 మునక్కాయలను డ్రమ్ స్టిక్స్ అంటారండి. వీటిని ఇలా పొడవుగా కోసి వేసుకోవాలి. పప్పు ఎనిపేటప్పుడు ఉప్పు వేయలేదు. ఇప్పుడు ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. పప్పులోనికి పసుపు వేయలేదు. ఇందులోనికి 1 అర టీ స్పూను పసుపు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు తిరగబాతలోనికి నేను 2 టేబుల్ స్పూన్ల కర్రీ లీవ్స్ అండి 4 రెమ్మలు వేశాను. ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకోవాలి బాగా. మసాలాలన్నీ అన్నింటికి ముక్కలకు పట్టినట్లు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు సిమ్లో మగ్గించాలి. మూత పెట్టి మగ్గించాలండి. ఒక గుప్పెడు కొత్తిమీరను కాడలతో సహా వేయాలండి. కొత్తిమీర కాడలు వేస్తే చాలా మంచి సువాసన వస్తుంది. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి కూరగాయలన్నింటినీ బాగా మెత్తగా మగ్గించిన తర్వాత ఇప్పుడేమో మనము చింతపండు పులుసు పిండుకున్నాము కదండి, దాన్నంతా వేసేసేయాలి. చింతపండు పులుసు మరియు రెబ్బలతో పాటు వేసేసేయండి, ఏం కాదు. అన్నిటినీ బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించండి. కూరగాయలను మెత్తగా ఉడికించుకోవాలి. పప్పును మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఒక 10 ఎల్లిపాయలను బాగా కచ్చాపచ్చాగా దంచి వేసి ఇందులోనికి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. ఇందులో ఉప్పు తర్వాత మిర్చి పొడి ఏం వేయలేదండి. పసుపు కూడా నేను. ఇప్పుడు దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి మనము. పప్పుచారు చిక్కగా ఉందండి సాంబారు. ఇంకొక గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. అందుకని సాంబార్ ఉడికేటప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకును వేసి ఉడికించుకోవాలండి. దీని ఫ్లేవర్స్ ఇందులోనికి చాలా బాగుంటాయి. మన కూరగాయలు బాగా ఉడుకుతున్నాయండి. మీకు కావాలంటే మీరు ఇందులోనికి ముల్లంగి తర్వాత క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేను ఉట్టి మునక్కాయలు, టమాటా పళ్ళు, ఉల్లిగడ్డలు మాత్రమే వేశాను. దీంతోనే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ సాంబారు. కావాలన్న వాళ్ళు ఏవైనా కూరగాయలు వేసుకోవచ్చు. చింతపండు పులుసును ఖచ్చితంగా కూరగాయలతో పాటే ఉడికించండి. పప్పులో వేసి ఉడికించొద్దు. ఇలా చేస్తే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయండి. MTRది అయితే చాలా బాగుంటుంది. ఇందులోనికి నేను 1 కప్పు వాటర్ వేసి బాగా కలుపుకున్నాను, లేకుంటే ఉంటలు కడుతుంది అనమాట. ఇది సాంబార్ పొడి కలుపుకున్న వాటర్ను ఇందులోనికి వేసేసేయాలి కూరగాయల్లోనికి. ఇప్పుడు మునక్కాయ బాగా ఉడికిందా లేదా మీకు చూపిస్తాను. ఇంతవరకు ఉడికితే చాలండి. ఇప్పుడు మనం పప్పులు కూడా బాగా ఉడికిపోయిందండి పప్పు. ఇప్పుడు దీన్ని కూరగాయల్లోనికి వేసేసేయాలి. పప్పు బాగా ఉడికేటప్పుడు ఉప్పు సరి చూసుకోండి. ఉప్పు అస్సలు కనిపించట్లేదు నాకు, అందుకని ఇంకొక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. పప్పు వేసిన తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు బాగా ఉడికి పట్టిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను వేసి 1 నిమిషం ఉడికించి బంద్ చేసేస్తున్నానండి స్టవ్. అంతేనండి, మన సూపర్ టేస్టీ సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సాంబార్ను వెజ్జల్లోనికి వేసి చూపిస్తానండి. చూడండి, చిక్కటి సాంబారు తినడానికి సిద్ధంగా ఉంది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా తయారు చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.